అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న గౌరవనీయులు, మీ అభిమాన నాయకులు, గెలిచినా ఓడినా సంబంధం లేదని బాధను మర్చిపోయి కూడా మళ్ళీ ఇమీడియట్గా మీతో మమేకమై ఎంపీ ఎలక్షన్లో కూడా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ప్రయత్నం చేస్తున్న మీ నాయకుడు ఆనంద్ గారికి సభాధ్యక్షులు, వారితో పాటు గౌరవనీయులు, మనం కేసీఆర్ గారి గురించి వింటూ ఉంటాం, చెప్తూ ఉంటాం, కథలు కూడా చెప్తూ ఉంటాం. కానీ కేసీఆర్ గారికి తగ్గ తనయుడుగా కేటీఆర్ గారు రాష్ట్రంలో ఒక గుర్తింపు తీసుకురావడమే కాదు, అందరు అభిమానాన్ని చూరగొన్నారు. ముఖ్యంగా మన అధ్యక్షులు కేసీఆర్ గారు వారు నిజంగానే మనకు ఒక కేటీఆర్ గారి రూపంలో మనకు ఒక మంచి బలాన్ని ఇచ్చున్నారు పార్టీకి. కాబట్టి వారికి, కేటీఆర్ గారికి, కార్యనిర్వాహక అధ్యక్షులు, వారితో పాటు వేదిక మీద ఉన్న మన పార్లమెంట్ అభ్యర్థి గురించి నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే కాసాని జ్ఞానేశ్వర్ గారు నాకన్నా ముందు నుండి రాజకీయాల్లో ఉండి ఇక్కడున్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరితో మమేకమైపోయి కష్టాలలో సుఖాల్లో నేనున్నా అని చెప్పి తను సంపాదించిన డబ్బులతో, రాజకీయంగా సంపాదించిన డబ్బులు కావు, తను వ్యక్తిగతంగా వ్యాపారం చేసి సంపాదించిన డబ్బులతోనైనా తనకున్న దాంట్లో ఎవరైనా వచ్చి అడిగితే సాయం చేస్తూ నేనున్నానని భరోసా ఇచ్చేవాడు కాసాని జ్ఞానేశ్వర్ గారు. జిల్లా పరిషత్ చైర్మన్గా అయిన తర్వాత, ఎమ్మెల్సీగా అయిన తర్వాత ఇంకా కొంత ఈ ప్రాంతంలో పరిగి వికారాబాద్, తాండూరు లాంటి ప్రాంతాలలో మీ అందరితో ఎక్కువగా మమేకమైంది ఎవరంటే కాసాని జ్ఞానేశ్వర్ గారు. అలాంటి వ్యక్తిని ఇక్కడ క్యాండిడేట్గా డిసైడ్ చేసినందుకు గౌరవనీయులు కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తూ, కాసాని జ్ఞానేశ్వర్ గారికి, వేదిక మీద ఉన్న మన సోదరులు యాదయ్య గారికి, చేవెళ్ళలో ఎంత ప్రభావం చూపిస్తాడో వికారాబాద్లో కూడా అంతే ప్రభావం చూపిస్తాడు యాదయ్య. ప్రతి ఒక్కరికి క్యాండిడేట్లకు ఏమడుగుతారంటే నువ్వు అప్లై చేసిన దగ్గర పోటీ చేయని అడుగుతుంటారు. కానీ యాదయ్య గారికి కేసీఆర్ గారు 2 సార్లు ఆప్షన్ ఇచ్చున్నారు. నువ్వు ఏది ఎన్నుకుంటావు, వికారాబాద్ ఎన్నుకుంటావా, చేవెళ్ళ ఎన్నుకుంటావా అని ఆప్షన్ ఇచ్చున్నారు. అట్లాంటి ప్రభావం చూపిస్తూ ఉంటాడు యాదయ్య. కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా యాదయ్య గారు చేవెళ్ళలో ఎంతైతే పని చేస్తారో ఖచ్చితంగా వికారాబాద్లో ఆనంద్ గారికి అండగా ఉండి అదేవిధంగా సలహాలు సూచనలు ఇచ్చి అటు ఇటు ఉన్న వాళ్ళని చక్కగా చేసి పార్టీకి పని చేయించాలని మాత్రం యాదయ్యకి చెప్తున్నాను. మా సోదరులు యాదయ్య గారు చాలా గట్టిగా మాట్లాడండి. ఎప్పుడు తీసుకున్నా ఆయన మెయిన్ స్పీకర్ అయిపోతున్నాడు. మంచిగా ఫుట్బాల్ ఆడుతున్నాడు, టకాటక మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు గొంతు మంచి లేకుంటే గొంతు మంచి చేయించుకున్నాడు, ఫటాఫట్ మాట్లాడేస్తున్నాడు. చాలా సంతోషం. ఒకటి మాత్రం పార్టీ కోసం అందరం పనిచేయాలని గట్టిగా చెప్పినాడు సోదరులు యాదయ్య గారికి. అక్కగా వాణిదేవి గారికి, మన పివి నరసింహారావు గారి పేరు విన్నాం. ఈ మధ్యనే భారతరత్నగా వచ్చిన పివి నరసింహారావు గారికి వారి అమ్మ వాణిదేవి గారు ఎక్కడ పిలిచినా కూడా వచ్చి అందరికి అండగా ఉండి పార్టీకి స్ట్రెంథెన్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. అక్కకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా సోదరులు మహేశ్వర్ రెడ్డి గారు, హరీష్ అన్న పేరు నిలబెడుతూ నిరంతరం ప్రజల మధ్య నుండి పనిచేస్తున్నా. మొన్న ఎలక్షన్లో వీళ్ళిద్దరికి చిన్న తట్టు తాకింది. వీళ్ళిద్దరు తర్వాత రోహిత్ కూడా, వీళ్ళ ముగ్గురికి తట్టు మాత్రమే తగిలింది. అది పెద్ద సమస్య ఏం కాదు. మీరందరూ కూడా గట్టిగా నిర్ణయించుకుంటే ఆ కసి ఈ ఎన్నికల్లో చూపించాలి. దయచేసి అదొక విజ్ఞప్తి మీకు అందరికీ కూడా. సో వారితో పాటు వేదిక మీద ఉన్న సోదరులకు అందరికీ కూడా, తాండూరు నుండి రోహిత్ లేడు కాబట్టి శ్రీశైలరెడ్డి గారు వచ్చున్నారు. వారితో పాటు నాగేందర్ గౌడ్ గారు, విజయ్ కుమార్ గారికి వాళ్ళందరికీ ఒకసారి అభినందనలు చెప్తాను. ఎందుకంటే జిల్లా పరిషత్ చైర్మన్ పార్టీ మారగానే 14 మంది జెడ్పీటీసీలు పార్టీకి అండగా నిలబడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు అందరికి అభినందనలు తెలియజేస్తున్నా. ఎన్ని రకాలు బెదిరించున్నా, ఎన్ని రకాల ఆశ చూపించున్నా కూడా మేము కేసీఆర్ వెంటనే ఉంటాం, కేసీఆర్తో నిలబడతామని గట్టిగా నిలబడ్డారు మన జెడ్పీటీసీలు. గట్టిగా చప్పట్లు కొడదాం అందులో ఈమె కూడా ఒకటి. సో అదే చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన వేదిక మీద ఉన్న పార్టీ అధ్యక్షులు కానీ, గ్రామ శాఖ అధ్యక్షులు కానీ, గ్రామంలో ఉన్న మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ హోదాల్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా, అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఎక్కువ అక్కర్లేదు, మన వికారాబాద్ని ఒక్కసారి ఆలోచించుకుందాం. 4 సంవత్సరాలు నేను కేటీఆర్ గారిని దగ్గరగా చూసినప్పుడు క్యాబినెట్లో ఏ డిస్కషన్ అయినా అది రైతులకు సంబంధించిన నష్టపరిహారం కానివ్వండి, లేకపోతే రైతులకు సంబంధించిన కొనుగోలు కేంద్రాలు కానివ్వండి, ఏ డిస్కషన్ అయినా కూడా ఫస్ట్ వికారాబాద్ గురించి అడుగుతుండే కేసీఆర్ గారు. వికారాబాద్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినామమ్మా, వికారాబాద్లో చెరువుల పరిస్థితి ఎట్లుందమ్మా, వికారాబాద్లో రైతు బంధు అందిందా లేదమ్మా అని చాలా ప్రేమగా ప్రతి మీటింగ్లో ఒక్క వికారాబాద్ గురించి అడుగుతుండే కేసీఆర్ గారు. సో నేను అనుకునేదాన్ని, చాలా సంతోషపడేదాన్ని. రంగారెడ్డి జిల్లాలో 3 జిల్లాలైనా
మేడ్చల్ రంగారెడ్డి వికారాబాద్ అయినా వికారాబాద్ మీదనే ఏ ముఖ్యమంత్రి అయినా ప్రేమ చూపించాలి. కాబట్టి అట్లా మీటింగ్లలో అడుగుతుంటే చాలా సంతోషపడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా వికారాబాద్ జిల్లా ఏర్పాటు చేయడమే కాకుండా మనకు కలెక్టరేట్ ఇచ్చున్నారు, వికారాబాద్కు మెడికల్ కాలేజ్ ఇచ్చున్నారు, వికారాబాద్కు నర్సింగ్ కాలేజ్ ఇచ్చున్నారు. ఏది అడిగితే అది వికారాబాద్కి లోటు లేకుండా చేస్తున్నారు కేసీఆర్ గారు. వికారాబాదే కాదు, జిల్లాలో ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడైనా ఇది కావాలి అంటే లేదు అనేవాడు కాదు కేసీఆర్ గారు. ఏదైనా కూడా ఇస్తుండేవాళ్ళు. 10 సంవత్సరాల పాలన చూస్తున్నాం. సంక్షేమానికి సంబంధించి అయితే నిజంగానే కేసీఆర్ గారి పాలనలో సంక్షేమానికి స్వర్ణయుగం అని చెప్తాను నేను. ఎందుకంటే మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. రైతులు మీరందరూ ఎక్కువ మటుకు వికారాబాద్లో రైతన్నలే ఉంటారు, వికారాబాద్లో వ్యవసాయమే చేస్తుంటారు. వర్షం పడితే ఎక్కడికి వస్తుంది? మీరందరూ వికారాబాద్లో అప్పు తెచ్చుకునికి వస్తుంది. ఏ సేటాన్ని అప్పిస్తాడేమో విత్తనాలు వేయాలని. అట్లాంటిది లేకుండా రైతు బంధు లాంటి కార్యక్రమం తీసుకొచ్చున్నారు, చాలా కార్యక్రమాలు తీసుకొచ్చారు. కానీ 3 నెలల నుండి ఏం జరుగుతుందంటే 3-4 నెలల నుండి కేసీఆర్ అసలు ఏమీ చేయలేడు, అసలు ఏమీ లేదు కేసీఆర్ చేసిందనే లెవెల్లో ఇప్పుడున్న ప్రభుత్వం ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. ఒక్కసారి ఊర్లలో మీరందరూ కూడా దయచేసి గమనించి, ఈ ఎన్నికల్లో కేసీఆర్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఏ ఇంటి గడప దట్టినా కూడా ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. రైతు బంధుకు సంబంధించి ప్రతి రైతుకు కూడా గుంట భూమి ఉంటే కూడా రైతు బంధు వేసినాడు, రైతు బీమా లాంటి పథకాలు కూడా ఇచ్చున్నారు. కానీ ఏం జరుగుతుంది? రైతు బంధు వచ్చిందంటే వచ్చింది, కానీ కేసీఆర్ ఏం చేయలేడు. నాకైతే రైతు బంధు వచ్చింది, అది ఎవరు ఇచ్చిందని కాదు, నాకైతే వచ్చింది, కానీ కేసీఆర్ ఏం చేయలేడు. నా ఇంట్లో మా ఆయన చనిపోయాడు, రైతు చనిపోయిండు, కానీ 5 లక్షలు వచ్చింది నా ఇంటికి, కానీ కేసీఆర్ ఏం చేయకపోయి. ఇంట్లో బిందె బయటకు పెట్టకుండా నల్లకడ పోయి నీళ్లు పట్టుకుంటున్నాం, ఇంట్లోకే నల్ల వచ్చింది, కానీ కేసీఆర్ ఏం చేయకపోయి. 200 పెన్షన్ 2000 నెలకు వస్తుండే నాకు, కానీ కేసీఆర్ ఏం చేయకపోయి. ఇది ఊర్లో జరుగుతున్నది ఇదంతా. దయచేసి మనం ఉన్నప్పుడున్న పథకాలన్నీ కూడా, ఆ రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడున్న పథకాల లబ్ధిదారులు అందరి గడప దొక్కుదాం. కేసీఆర్ గారు చేసిన దాన్ని గుర్తుపెట్టుకొని మరీ చెప్పుదాం. ఇదే ఈ రోజున్న ముఖ్యమంత్రి గారు ఇదే వికారాబాద్లో నడిబొడ్డున నిల్చొని ఏం చెప్పాడు? డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తాను, ఇదే వికారాబాద్ గడ్డ మీకు చెప్పిపోయినాడు కదా. చేసిండ ఒక్కసారి ఆలోచించండి. ఇదే అడుగుదాం, ఇదే ఊర్లలో పోయి అడుగుదాం. 2 లక్షల రుణమాఫీ అయితే కాంగ్రెస్కి వేయమనండి, కాకపోతే మాత్రం మనకేయమని చెప్పండి, ఖచ్చితంగా చెప్పండి ఈ మాట. ఈరోజు రైతు బంధు ఏమన్నాడు? కేసీఆర్ ఇస్తేనేమో 10,000 అవుతుంది, నేను వస్తే 15,000 ఇస్తాన్నాడు. ఇచ్చిండా? 15,000 ఇచ్చిన వాళ్ళని అక్కడ వేసుకోమనండి ఓటు, 10,000 ఇచ్చిన వాళ్ళని మనకేసుకోమనండి. ఇవి దయచేసి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి దయచేసి చెప్పే ప్రయత్నం చేయండి అని మీకు అందరికీ మనవి చేస్తే, ఇంతకుముందు మా బాబు మాట్లాడితే ఒక మాట చెప్పినాడు మీకు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చేత కదట, ఇక్కడ ఉన్న వాళ్ళు గెలిపారట, మన నాయకుడు కేసీఆర్ గారికి కూడా ప్రభావం చూపించాడట, బీఆర్ఎస్ పార్టీ ఏం పని చేయదట, కాబట్టి కాంగ్రెస్లోకి పోయినా అని చెప్తుండే రంజిత్ రెడ్డి. ఈ ఛాలెంజ్ మాకు వేదిక మీద ఉన్న వాళ్ళకి కాదు, ఈ ఛాలెంజ్ మీకే అని చెప్తున్నా నేను. నిజంగా మీకు ఆ సత్తా ఉందా లేదనే ఛాలెంజ్ మీకు విసురుతున్నట్టు, అవమానంగా మాట్లాడుతున్నది మీ గురించి మాట్లాడుతున్నట్టు. ఈరోజు రంజిత్ రెడ్డి గారికి సోదరుడికి ఒక్కటే మాట అడుగుతున్నా, 10 ఏళ్ళు కేసీఆర్ ఏం చేయలేడు అని అడిగి చెప్పి ఓటు అడుగు నువ్వు. ఎందుకంటే 10 ఏళ్ళు ఇదే కన్నా 5 ఏళ్ళు ఇదే కన్నా కట్టుకొని తిరిగినావు కాబట్టి ఏమి చేయలేడు కేసీఆర్ అనేది చెప్పాలి అక్కడ. ఈరోజు ఇక్కడ వికారాబాద్లో ఉన్న మా సోదరులకు చెప్తున్నాను, దయచేసి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉండి ఈ పార్టీ కండా కప్పుకొని అవతలికి పనిచేద్దామని ఆలోచన చేయకండి. ఈరోజు ఒక పేపర్లో పెద్ద ఆర్టికల్ రాశారు, చాలా బాధ అనిపించింది నాకు అది చదివితే. నాకైతే నమ్మకం వికారాబాద్లో నికాసైన కార్యకర్తలు ఉంటారు, పార్టీకి నమ్మకంగా పనిచేస్తారు, పార్టీ కోసం ప్రాణం ఇస్తారు, వెన్నుపోటు పొడిచే వాళ్ళకు బుద్ధి కూడా చెప్తారు, గట్టిగానే నమ్మకం నాకుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ ఎన్నికలు మనకు జరుగుతున్నాయి, మనను సవాల్ ఇక్కడెక్కడో సబితమ్మకు సవాల్ కాదు, ఆనంద్కు సవాల్ కాదు, జ్ఞానేశ్వర్ కాదు, బీఆర్ఎస్ కండువా కప్పుకున్న కార్యకర్తకు సవాల్ ఈ ఎన్నిక మాత్రం. దయచేసి గుర్తుపెట్టుకొని మా సోదరులందరూ కూడా, మీరందరూ కూడా ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళండి, కేసీఆర్ ఇచ్చిన పథకాలు చెప్పుదాం, ఈ ప్రభుత్వం చేసిన మోసాల గురించి చెప్పుదాం. 3-4 నెలల నుండి ఏం జరుగుతుంది? ఎంతసేపు కేసీఆర్ని తిట్టుడు తప్పిస్తే నిజంగానే పాలమూరు రంగారెడ్డి గురించి ఈ ప్రాంతంలో పుట్టిండు కదా ముఖ్యమంత్రి గారు, కానీ కేసీఆర్ గారు సెక్రటరేట్ కట్టగానే ఫస్ట్ మీటింగ్ దేని మీద పెట్టాడంటే పాలమూరు రంగారెడ్డి మీద. ఆ రోజు ఏం చెప్పారంటే మమ్మల్ని అందరిని పిలిచి కాళేశ్వరం పూర్తి చేసుకున్నాం, అక్కడ మంచిగా నీళ్ళు వస్తున్నాయి, రైతులు ఇంత పంట పండించుకుంటున్నారు, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే నా కోరిక నెరవేరుతుందమ్మా, నేను సాధించిన తెలంగాణ ఏంటనేది అర్థమవుతుందని చెప్పాడు. కాబట్టి ఫస్ట్ మీటింగ్ సెక్రటరేట్లో పాలమూరు రంగారెడ్డి గురించి పెట్టారు.
కానీ ఈరోజు 4 నెలలు అవుతుంది, ఒక్కనాడు కూడా కనీసం పిలవాడు, వాళ్ళని మాట్లాడాడు ఆఫీసర్లను. ఆ పాలమూరు రంగారెడ్డి ఎక్కడుందో తెలియదు, కాలువలు ఏడుదో వాళ్ళో తెలియదు, రిజర్వాయర్లు ఎంతవరకు వచ్చినా కూడా ఆలోచన లేదు. ఎంతసేపు కొడంగల్కి డబ్బులు ఇచ్చుకుంటున్నావు తప్పిస్తే మరి వికారాబాద్కి ఎందుకు డబ్బులు రిలీజ్ చేయం? కొడంగల్కి ఈరోజు కోట్లు రిలీజ్ చేసుకుంటున్నావు, తాండూరుకి ఎందుకు ఇవ్వరండి ముఖ్యమంత్రి గారు? అదే పరిగికి ఎందుకు ఇవ్వరు? పక్కనున్న పరిగికి ఒక్క కొడంగల్ పచ్చగుంటే చాలు, కొడంగల్ మాత్రమే బాగా చేసుకోవాలని 3 నెలల్లో మీ నిజ స్వరూపం చూపించున్నారు. కానీ మరి వికారాబాద్ జిల్లా అంతా కూడా నాది అనే ఆలోచన ఎందుకు రావట్లేదని ఒక్కసారి ఆలోచించమని మీకు అందరికి కూడా వికారాబాద్ వాళ్ళకి చెప్తున్నా. ఇప్పుడు కర్రగాచి వాత పెడితేనే నెక్స్ట్ సెట్ అవుతారు, లేకపోతే వికారాబాద్ని వదిలేస్తారు, పరిగిని వదిలేస్తారు, తాండూరుని వదిలేస్తారు. దయచేసి గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా మొన్న ఎన్నికల్లో అవతల పార్టీకి 12,000 మెజార్టీ ఇచ్చారు, కానీ రేపు ఎంపీ ఎలక్షన్లో 24,000 మెజార్టీ మన అభ్యర్థికి ఇచ్చినట్టు మీరు పనిచేయమని కోరుతా ఉన్నాను. మీకు ఏ చిన్న సమస్య ఉన్నా సబితమ్మకి పని ఉంది అంటే పరిగెత్తుకొస్తాం, ఎవడి మీదన్నా కేసులు పెట్టినా పరిగెత్తుకొచ్చి మీ దగ్గర నిలబడతాం. కానీ అవతలలో ఇక్కడ జరుగుతుంది, వికారాబాద్లో కేసులు పెట్టి భయపెట్టించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. నిన్న మొన్న నేను చూసుకున్నాను, ఎక్కడన్నా అట్లా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలంటే నేనే కాదు, కావాలంటే కేటీఆర్ గారు కూడా పరిగెత్తుకొస్తాడు మీకోసం తప్పిస్తే మీరు ఎక్కడ కూడా అధైర్యపడి పార్టీకి దూరంగా ఉండొద్దని మరొకసారి మనవి చేస్తూ మీకు అందరు కూడా ఈరోజు నుండి మన జ్ఞానేశ్వర్ని అన్నిటికన్నా ఎక్కువ సబ్బండ వర్గాల కోసం 96 కులాలని, అసలు ఏ కులం ఎక్కడుందో తెలియదు, కానీ ఆ కులాలను వెతికి 96 కులాలను ఒక్కతాటి మీద తీసుకొచ్చి ఆ రోజున్న ముఖ్యమంత్రికి 96 కులాల గొంతుకయ్యిండు జ్ఞానేశ్వర్ గారు. మరి ఈరోజు నేను మీకు చెప్తా ఉన్నాను, మనము మన పార్లమెంట్ నుండి గెలిపించి మనము బడుగు బలహీన వర్గాల గొంతు పార్లమెంట్లో వినిపించాలంటే మీరందరూ కూడా కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఓటు వేయించి కూడా ఒకరొకరు ఒక 100 ఓట్లు వేయించుతామనే కంకణం కట్టుకొని వెళ్ళండి. ఖచ్చితంగా గెలుపు మన ముందే ఉంటుందని కూడా మీకు అందరికీ మనవి చేస్తూ, రేపు భవిష్యత్తులో ఎవడైనా చేవెళ్ళ పార్లమెంట్లో నమ్మిన పార్టీకి వెన్నుపోటు పొడవాలని ప్రయత్నం చేసిన వాళ్ళకి ఈ ఎన్నికలకు గుణపాఠంగా గట్టిగా గెలిపించి పంపిద్దామని కూడా మీకు మనవి చేస్తున్నా. వాళ్ళిద్దరు కూడా మన పార్టీని కాదని పోయినారు బయటికి, గుర్తుపెట్టుకోండి సోదర. ఇద్దరు కూడా కేసీఆర్ గారు తీసుకొచ్చి ఎంపీగా చేస్తే ఆ రోజు కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని పంపిస్తే ఎంపీ చేసి పంపించారు, రంజిత్ రెడ్డి గారిని తీసుకొచ్చి పంపిస్తే ఎంపీ చేసి పంపించారు. ఇద్దరు కూడా ఈరోజు వెన్నుపోటు పొడిచినట్టు పక్కకి వెళ్ళిపోయినారు. కాబట్టి ఖచ్చితంగా కాసాని గారిని గెలిపించుకొని మనం అందరం కూడా మన సత్తా ఏందో చూపిద్దాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఏ విధంగా గట్టిగా పనిచేస్తుందని చూపించే ప్రయత్నం మనం అందరం చేద్దామని కూడా మరొక్కసారి మీకు అందరు తెలియజేస్తూ, ఆనంద్ గారు అయితే ఏ ఎమ్మెల్యే కూడా తిరగలేరు, ఇల్లు తిరిగాడు, ఊరూరు తిరిగాడు. పొద్దున్న 6 గంటల వరకు ఊర్లలో ఉన్నాడు, ఊరూరు తిరిగిండు. పోతే నటించడం చేత కదా ఆనంద్కి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాడు, అక్కడే మాత్రమే బోల్తా పడ్డాడు. సో రాజకీయాలలో నిజంగా ఎవ్వరూ తిరగలేదు, ఆనంద్ తిరిగిండు, ఇంటింటికి తిరిగిండు, గల్లీ తిరిగిండు, ప్రతిరోజు ఉదయం లేచిపోతుండే. కానీ మొన్న చిన్న తట్టు దాకింది, డెఫినెట్గా దాన్ని రివెంజ్ అంటే కక్ష తీర్చుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు వచ్చినట్టు చూడండి. అదే మన లోకల్ బాడీస్లో గెలుపు కూడా నాంది అవుతుందని తెలియజేసుకుంటూ మీకు అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా ఒత్తిడి ఉన్నా కూడా ఒక్క మాట నిన్న ఫోన్ చేసి మీరు రావాలండి అని కేటీఆర్ గారిని అడగగానే ఇమీడియట్గా మిగతా ప్రోగ్రాం పోస్ట్పోన్ చేసుకొని మన దగ్గరికి వచ్చారంటే మన మీద ఉన్న అభిమానం ఏంటనేది దయచేసి గుర్తుపెట్టుకోమని వికారాబాద్ జిల్లాలో అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి మీ అందరు కూడా అందరం మీరే జ్ఞానేశ్వర్ అనుకోండి. ఎందుకంటే విశ్వేశ్వరరెడ్డి గారికి ఇంతకుముందు యాదయ్య గారు చెప్పినట్టు అపోలో సిబ్బంది ఉంటారు పనిచేయనికే, వాళ్ళ ట్రస్ట్ వాళ్ళు ఉంటారు, ఇంకా రంజిత్ రెడ్డి గారికి ఏమో కోళ్ళ ఫామ్ వాళ్ళు అందరూ వస్తారు, తర్వాత మిగతా అందరు కూడా వాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ వచ్చి పనిచేస్తుంటారు ఇక్కడ. కానీ జ్ఞానేశ్వర్ గారు మనను మాత్రమే నమ్ముతున్నాడు, మనమే నిక్కచ్చిగా పనిచేయాలి, మనమే. అదేవిధంగా కేసీఆర్ గారి సైన్యం ఏం చెప్పి పంపించారో కేసీఆర్ గారు ఆ విధంగా పనిచేసి మన అభ్యర్థిని గెలిపిద్దామని మరొక్కసారి మీకు అందరు కూడా తెలియజేసుకుంటూ, జై తెలంగాణ. అందరు ఒక్కసారి గట్టిగా చెయ్యెత్తి చెప్పండి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ.